తండ్రి కృపా ఛానల్ ద్వారా సత్యవాక్యాన్ని వింటున్న నా సహోదరి సహోదరులందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ మీ సహోదరి జ్యోతి. ప్రియులారా, ఈ దినము నిర్గమకాండము 5వ అధ్యాయం చదువుకుందాం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్ము అని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు, నేను యెహోవాను ఎరగను, ఇశ్రాయేలీయులను పోనీయనెను. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించదుము, లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. అందుకు ఐగుప్తు రాజు మోషే, అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండెనను. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్య నియామకులకును వారి నాయకులకును ఇట్లు ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్లి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్లి మా దేవునికి బలి అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలను, దానిలో వారు కష్టపడవలను, అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను. కాబట్టి ప్రజలు కార్య నియామకులకును వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకునడి, అయితే మీ పనిలో ఏమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చెననిరి. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశమందంతటను చెదిరిపోయిరి. మరియు కార్య నియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడనిరి. ఫరో కార్య నియామకులు తాము ఇశ్రాయేలీలలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి, ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకులను నిన్న నేడు మీరు ఏల చేయలేదని అడుగగా, ఇశ్రాయేలీయుల నాయకులు ఫరో యొద్దకు వచ్చి, తమ దాసుల ఎడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు? తమ దాసులకు గడ్డినియరు, అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు. చిత్తగించుము, వారు తమ దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజలే ఎందై ఉన్నదని మొరపెట్టిరి. అందుకతడు, మీరు సోమరులు, అందుచేత మేము వెళ్లి యెహోవాకు బలి అర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. మీరు పొండి పనిచేయుడి, గడ్డి మీకు ఇయ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరప్పగింపక తప్పదని చెప్పెను. మీ ఇటుకల లెక్కలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలెనని రాజు సెలవీయగా, ఇశ్రాయేలీయుల నాయకులు తాము దురవస్థలో పడినట్లు తెలుసుకునిరి. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచియున్న మోషే అహరోనులను కలుసుకుని, యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితరని వారితో అనగా, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్లి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి? నేను నీ పేరిట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనులను నీవు విడిపింపలేదనెను. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్ము శోధనలేక తేక దుష్టుల నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. ప్రియులారా, మీరు విన్నటువంటి ఈ వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తున్నాను.